అజ్ఞానధ్వాంతదీపికాయై నమః. లలితా సహస్రనామములలో 993వ నామము అజ్ఞానధ్వాంత దీపిక. ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము. అజ్ఞానధ్వాంత దీపిక అను నామమునకు అర్థము అజ్ఞానము అనబడే ధ్వాంత గాఢమైన అంధకారమునకు దీపిక దీపము వంటిది. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి ఈ సమస్త విశ్వములో ఆవరించి ఉన్న మాయాస్వరూపమైన గాఢమైన దట్టమైన అంధకారమును తొలగించే దీపము వంటిది. లలితామాత యొక్క పురుష స్వరూపమని తంత్రరాజము స్పష్టము చేసిన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 10వ అధ్యాయమైన విభూతి యోగములోని 11వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా. నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే మనసును లగ్నము చేసి భక్తి శ్రద్ధతో నన్నే భజించు వారి అంతఃకరణములయందు నేను స్థితుడనై ఉండి వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును లేదా జ్యోతిని వెలిగించి వారి యొక్క అజ్ఞానాంధకారమును పారద్రోలెదను. అజ్ఞానము సాధారణముగా గాఢాంధకారముతో పోల్చబడుతుంది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్న ఈ జ్ఞానదీపమును గురించి తెలుసుకోవాలంటే మానవుల యొక్క ఇంద్రియములు, మనసు మరియు బుద్ధి అన్నీ కూడా ప్రాపంచిక విషయములను గురించే ఆలోచిస్తాయి. కానీ భగవంతుడు దివ్యమైన వాడు, మన ఊహకు అందని వాడు కాబట్టి మనం ఆయనను తెలుసుకోలేకపోతున్నాము. ఎప్పుడైతే భగవంతుడు తన కృపని మన మీద ప్రసరిస్తాడో ఆయన దివ్యమైన శక్తి మన మీద ప్రసరించబడుతుంది. అది దివ్యమైన సత్వగుణము. మనకు ఆ శుద్ధ సత్వగుణ శక్తి లభించినప్పుడు మన ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి కూడా ప్రాపంచిక విషయముల నుండి మళ్ళీ దివ్యమైనవిగా మారిపోతాయి. అప్పుడు అజ్ఞానాంధకారము తొలగిపోయి పరమాత్మను దర్శించగలుగుతుంది. అదే అజ్ఞానధ్వాంత దీపిక అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తించిన లలితారూపం. జగన్మాత యొక్క దివ్యశక్తి యొక్క కాంతిచే భౌతిక శక్తి యొక్క గాఢమైన అజ్ఞానాంధకారము పటాపంచలైపోతుంది. హిందూ ధర్మములో దీపమునకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఏ దేవుణ్ణి అయినా ప్రార్థించే ముందు మనం దీపమును ప్రజ్వరిల్ల చేసి దీపం సర్వతిమిరాపహం అనగా అంధకారమును తొలగించమని దీపదేవతను ప్రార్థిస్తాము. ఉపనిషత్తులు తమసోమా జ్యోతిర్గమయ అని వివరించాయి. మన ఇంటిలో ప్రాకృతికముగా వ్యాపించి ఉన్న అంధకారమును, మన హృదయములో అంతర్గతముగా ఉన్న అజ్ఞానాంధకారమును తొలగించడానికి కూడా దీపము ఎంతో అవసరము. ప్రాకృతికముగా వ్యాపించి ఉన్న అంధకారమును పోగొట్టుకోవడానికి మనము దీపమును వెలిగిస్తాము. కానీ మనలో ఉన్న అజ్ఞానము అనే చీకటిని ఈ దీపము పోగొట్టలేదు. ఆ శక్తి కేవలము అజ్ఞానధ్వాంత దీపిక అని వాగ్దేవతలచే కీర్తించబడిన జగన్మాత లలితాంబికకు మాత్రమే ఉన్నది. అయితే మనలో పేరుకొనిపోయి ఉన్న అజ్ఞానము అనే అంధకారమును తొలగించుకోగలిగిన ప్రక్రియ ఏమిటి? మన హృదయము అనే ప్రమిదలో వత్తి అనబడే ఆత్మ ఉన్నది. అది ఒకప్పుడు బాగా ప్రకాశవంతముగా వెలుగుతుండేది. అయితే రాను రాను అది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు మొదలైన దుర్గుణాలు అనే నీటిలో తడిసిపోయి వెలగకుండా ఉండిపోయింది. అందువలన జ్ఞానం అనే దీపము వెలగకుండా ఆగిపోయింది.
ఆ దుర్గుణములు అనే నీటిని తీసివేసి ప్రమిదను భగవంతునిపై విశ్వాసము భక్తి అనబడే నేతితో నింపి మనసుని విచక్షణతో నింపినట్లయితే మనలో ఉన్న జ్ఞానదీపము వెలుగుతుంది. జగన్మాత గురుమండల రూపిణి గురుస్వరూపములో ఉండి తన భక్తుల యొక్క అజ్ఞానము అనే గాఢాంధకారమును పటాపంచలు చేసి వారిలో జ్ఞానజ్యోతిని వెలిగించి జ్ఞానోపదేశము చేసి తద్వారా తన పరంధామమైన ముక్తి మార్గమును చూపుతుంది. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. అజ్ఞానము అనే అంధకారము నుండి శిష్యుని జ్ఞానము అనే వెలుగులోనికి తెచ్చేవాడే గురువు. నేను నా దేహము ఇవే ఆత్మస్వరూపములు అనే అజ్ఞానములో పడి కొట్టుకుంటున్న తన శిష్యులకు జ్ఞానజ్యోతిని వెలిగించి దారి చూపేది అజ్ఞానధ్వాంత దీపిక అయిన లలితామాత. ఈ సమస్త విశ్వములో ఆవరించి మాయా స్వరూపమైన గాఢమైన అంధకారమును తొలగించే దీపము వంటిది. నిరంతర ధ్యానాదుల ద్వారా మనసును లగ్నము చేసే వారి అజ్ఞానమును పటాపంచలు చేసే అజ్ఞానధ్వాంత దీపిక. ప్రాపంచిక విషయములను గురించే ఆలోచించే మానవుల ఇంద్రియములు మనసు బుద్ధిపైన భగవంతుని దివ్యమైన సత్వగుణము ప్రసరిస్తే అజ్ఞానము తొలగి పరమాత్మ దర్శనమవుతుంది. అది షడ్వర్గములనే దుర్గుణముల నీటితో నిండిన మన మనసులోని దీపమును శుభ్రము చేసి ప్రేమ భక్తి అనే నేతితో ఆ దీపమును నింపి జగన్మాతను స్మరించు అంధకారము తొలగుటకు. గురుమండల రూపిణిగా గురుస్వరూపములో ఉండి తన భక్తుల యొక్క అజ్ఞానము అనే గాఢాంధకారమును పటాపంచలు చేసి వారిలో జ్ఞానజ్యోతిని వెలిగించి జ్ఞానోపదేశము చేసి తద్వారా తన పరంధామమైన ముక్తి మార్గమును చూపే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో అజ్ఞానధ్వంత దీపిక అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.